దేశ రాజధాని ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 జరుగుతున్నది మనందరికీ తెలిసిందే. ఈ సమిట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉంది. ఈ సదస్సు సందర్భంగా బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ సంస్థ తమ ఏఐ కళ్ళజోడు సర్వం ఎడ్జ్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. తాజాగా ఈ సంస్థకు చెందిన కళ్లద్దాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధరించడంతో అందరి చూపు ఈ సంస్థ మీద, దాని ఉత్పత్తి మీద పడింది. దీంతో ఈ సంస్థ యజమానులు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. నిజానికి ఈ సంస్థ ఏమిటి? ఎంత పెట్టుబడి పెట్టారు? దీనిలో వాటాదారులు ఎంతమంది ఉన్నారు? వారెంత పెట్టుబడులు పెట్టారు? లాంటి ఎన్నో ఆసక్తికర అంశాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఏఐ సాంకేతికతతో వీరు తయారు చేసిన గ్లాసెస్ గురించి వీరొక వీడియోను సైతం షేర్ చేశారు. అందులో తమ ఉత్పత్తి అయిన సర్వం కేజ్ గురించి వివరాలు వెల్లడించారు. దాని పనితీరుకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఈ కళ్లద్దాల మీద మరింత క్రేజ్ పెరిగింది. ముందుగా ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని వివరాలు, వీరు రూపొందించిన ఈ ఏఐ కళ్లద్దాల గురించిన వివరాల్లోకి వెళితే 2023లో బెంగళూరు కేంద్రంగా వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్ తో పాటు మరికొందరు కలిసి ఈ సర్వం ఏఐ సంస్థను స్థాపించారు. వీరు తయారు చేసిన గ్లాసెస్ కు సర్వం కేజ్ అని పేరు పెట్టారు. ప్రధాని మోడీ వీటిని ధరించిన తర్వాత వీటి మీద సామాన్యుల్లోనూ ఆసక్తి మొదలైంది. సర్వం కేజ్ కళ్లద్దాలను మేడ్ ఇన్ ఇండియాగా పేర్కొంటూ ఉన్నారు. దీన్ని పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తిగా చెప్పొచ్చు. దీంతో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ స్మార్ట్ గ్లాసెస్ కు ఆసక్తి పెరుగుతుంది. ఈ మధ్యనే మెటా పేరుతో గ్లాసెస్ విడుదల చేసింది. గత ఏడాదిలోనే ఈ సంస్థ 70 లక్షల కళ్లద్దాలను అమ్మకాలు జరిపింది. సర్వం ఎడ్జ్ విషయానికి వస్తే ఇప్పటికే సర్వం అక్షర్, సర్వం స్టూడియో లాంటివి ఏర్పాటు చేసి తమ ఉత్పత్తి సాఫీగా సాగేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ సంస్థ పెట్టుబడులు, వ్యాపార టర్నోవర్ లెక్కలు, ఈ సంస్థలో పెట్టుబడి పెట్టినోళ్ల బ్యాక్గ్రౌండ్ చూస్తే పలు విషయాలు ఇట్టే అర్థమవుతాయి. ఈ సంస్థ ఇప్పటి వరకు 450 కోట్ల పెట్టుబడిని సేకరించింది. ఈ సంస్థలో లైట్ స్పీడ్ వెంచర్స్ పార్ట్నర్స్, పీక్ ఎక్స్వి పార్ట్నర్స్, కోస్లా వెంచర్స్ లాంటి సంస్థలు ఇందులో పెట్టుబడి పెట్టాయి. ఇక్కడే కోస్లా వెంచర్స్ గురించి చెప్పాలి. ఓపెన్ ఏఐలో పెట్టుబడిన వ్యక్తిని ఇంత సులువుగా ఈ సంస్థలో పెట్టుబడి ఎందుకు పెడతారు అన్న సందేహం కలుగుతుంది. దీనికి తగ్గట్లే ఆన్సర్ సిద్ధంగా ఉంది. సంస్థ విజన్ తో పాటు దాని ఉత్పత్తుల్ని చూస్తే ఈ సంస్థ ఏ తీరులో ఉందన్న విషయం అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా సుమారుగా 99 కోట్ల సబ్సిడీ ఇవ్వటం గమనార్హం. గత ఏడాది మార్చి 31 నాటికి ఈ సంస్థ ఆదాయం 28 నుండి 30 కోట్లు. ఈ సంస్థ ఎక్కువగా పరిశోధన, డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడుతూ ఉంది. 2026 ఫిబ్రవరి లెక్కల ప్రకారం ఈ సంస్థలో దాదాపుగా 290 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో అత్యధికంగా ఇంజనీర్లు, ఏఐ పరిశోధకులే ఉండటం గమనార్హం. ఈ సంస్థ ఈ మధ్యనే తమిళనాడు ప్రభుత్వంతో కలిసి సావరిన్ ఏఐ పార్క్ ఏర్పాటు చేసే దిశగా డీల్ కుదిర్చారు. ఈ విషయాన్ని పక్కన పెట్టి దీన్ని ఎలా వినియోగించాలన్న అంశంలోకి వెళితే ఈ స్మార్ట్ గ్లాసెస్ కేవలం కళ్ళజోడులా మాత్రమే కాకుండా ముఖంపై ఉండే ఒక చిన్న కంప్యూటర్లా పనిచేస్తాయి. ఇందులో అమర్చిన కెమెరాలు, మైక్రోఫోన్ల ద్వారా కళ్ళజోడును ధరించిన వారు చూసే అంశాలను ఇది అర్థం చేసుకుంటుంది. అదే సమయంలో ఏదైనా సమాచారాన్ని అడిగితే ఇట్టే చెప్పేస్తుంది. వాయిస్ కమాండ్ ద్వారా ఏం అడిగినా కూడా స్పందిస్తుంది. మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారు, అది ఇంగ్లీష్ లో ఉంది, దాన్ని తెలుగులో అనువాదం చేసి చెప్పమంటే ఇట్టే చెప్పేస్తుంది. తెలుగుతో సహా 10 కంటే ఎక్కువ భారతీయ భాషల్లో సమాచారాన్ని ఇవ్వగలదు. ఈ గ్లాసెస్ సర్వం ఎడ్జ్ మోడల్ పై పనిచేస్తాయి. సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి ఇంటర్నెట్ లేదంటే వేరే సర్వర్ అవసరం లేదు. నేరుగా డివైస్ లోనే జరుగుతుంది. దీని ధర ఇంకా నిర్ణయించలేదు. ఈ ఏడాది మేలో దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తారని చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు చేతిలో ఉన్న మొబైల్ రాజ్యమేలితే రానున్న రోజుల్లో ఈ ఏఐ కళ్ళజోడుకు ప్రజలు ఇట్టే కనెక్ట్ అవుతారని చెప్పక తప్పదు.